కర్ణాటకలో సీఎం మార్పు ప్రచారంపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. 5 ఏళ్లు తానే కర్ణాటక సీఎంగా ఉంటానన్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. ఇటీవల డీకే శివకుమార్ కాబోయే సీఎం అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య క్లారిటీ ఇచ్చారు. కర్ణాటకలో సీఎం మార్పు ప్రచారంపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. 5 ఏళ్లు తానే కర్ణాటక సీఎంగా ఉంటారన్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. ఇటీవల డీకే శివకుమార్ కాబోయే సీఎం అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య క్లారిటీ ఇచ్చారు. ಬಿಜೆಪಿಯವರು ಯಾರು ನಂಬಲ್ಲ, ನೀವೇ ನಂಬಲ್ಲ. ಬಿಜೆಪಿಯವರು ನಂಬರೇ ಇಲ್ಲ. ಯಾರು ಸುಳ್ಳು ಮಾತ್ರ ನಂಬ್ತಾರೆ, ಸತ್ಯ ಯಾವತ್ತೂ ನಂಬಲ್ಲ, ನೀವು ನಂಬಲ್ಲ. ಅದರಿಂದ ಬಿಜೆಪಿಯವರು ಏನ್ ಹೇಳ್ತಾರೆ ಅನ್ನೋದು ಅವರು ಸುಳ್ಳು ಹೇಳೋದ್ರಲ್ಲಿ ನಿಶ್ಚಿತರು. ಬರೀ ಸುಳ್ಳು ಹೇಳೋದವರು, ಸತ್ಯ ಗೊತ್ತೇ ಇಲ್ಲ ಅವ್ರಿಗೆ. ಅದರಿಂದ ಅವ್ರು ನಂಬ್ತಾರ ಬಿಡ್ತಾರ ನಾವು ಗೊತ್ತಿಲ್ಲ. ನಾವು ಎಲ್ಲ ಒಟ್ಟಾಗಿದ್ದೀವಿ. ನಮ್ಮ ಸರ್ಕಾರ ಈಗಾಗಲೇ ನಾನು ಮೈಸೂರಿನಲ್ಲಿ ಹೇಳಿದ್ದೀನಿ, 5 ವರ್ಷ ನಾವೇ ಅಧಿಕಾರದಲ್ಲಿ ಇರ್ತೀವಿ. ಕಲ್ಲು ಬಂಡೆ ತರ ಇರ್ತದೆ ನಮ್ಮ ಸರ್ಕಾರ, ಗಟ್ಟಿಯಾಗಿ. ಅದರಿಂದ ಅವರು ಹಗಲು ಕನಸು ಕಾಣ್ತಾ ಇದ್ದಾರೆ. ಪಾಪ ಬಿಜೆಪಿಯವರು ಹಗಲು ಕನಸು ಕಾಣ್ತಾ ಇದ್ದಾರೆ. To stand by him, I support him, and I don't have any. Whatever the party high-command tells and whatever he desires, it will be fulfilled. What option I have? I have to stand by him, I support him, and I don't have any objection to it. Whatever the party high-command tells and whatever he desires, it will be fulfilled. సీఎం మార్పు ప్రచారంకి చెక్ పెట్టారు సీఎం సిద్ధరామయ్య. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రితువిక్ సిద్ధంగా ఉన్నారు. రితువిక్, శంకరి, గత 4 రోజులుగా కూడా కర్ణాటకలో సీఎం మార్పు విషయం అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీకే శివకుమార్ సీఎం గా ఈ సంవత్సరం ఆఖరిలో నియమితులు అవుతారని చెప్పి కూడా ఈ యొక్క ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఈ దుమారానికి దారితీశాయి. దీని మీద మొత్తం కాంగ్రెస్ అధిష్టానం కూడా సీరియస్ అయింది. వ్యవహారాల ఇన్ఛార్జ్ కూడా ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేల అభిప్రాయం గాని మంత్రుల అభిప్రాయం గాని తీసుకునే ప్రక్రియ అయితే జరిగింది. అయితే వారు సీఎం మార్పు విషయం కాదని చెప్పి ఆ అంశాలు ఏదైతే ఈ గ్యారంటీ పథకాలు అమలు విషయం మీద చర్చిస్తామని చెప్పి నిన్న ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారం మొత్తం కూడా తీవ్ర చర్చనీయాంశం అవడంతో కాంగ్రెస్ అధిష్టానం దిద్దుబాటు చర్యలు అయితే ప్రారంభించింది. ఇటు ఖర్గే, ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే కూడా స్పందించడం జరిగింది. ఈ వ్యవహారాల నేపథ్యంలోనే ఇవాళ సిద్ధరామయ్య కూడా కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ తానే 5 ఏళ్లు సీఎం గా ఉంటానని చెప్పి దీంట్లో ఎటువంటి అనుమానాలు అవసరం లేదని చెప్పి చెప్పడం జరిగింది. ఏదైతే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సమయంలోనే ఈ సీఎం ఎంపిక విషయం కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. సాధారణంగా కూడా కేపీసీసీ అధ్యక్షులుగా ఉన్న వారిని సీఎం గా ఎన్నుకునే సాంప్రదాయం ఉంటుంది. అయితే కర్ణాటక ప్రభుత్వం ఎన్నికల సమయంలో కర్ణాటక ప్రభుత్వం భారీ మెజార్టీతో గెలిచే సమయంలో డీకే శివకుమార్ కీలకంగా వ్యవహరించారని చెప్పి దానికి పదవి ముట్ట చెప్పాలని చెప్పి అయితే ఒక వర్గం ప్రజలందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేస్తూ కూడా నినాదాలు చేసిన సందర్భం ఉంది. ఆ సమయంలోనే కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలిచి సీఎం ని ఎన్నుకున్న సమయంలోనే పెద్ద ఎత్తున అనేక జిల్లాల్లో నిరసనలు వ్యక్తమవుతూ వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సీనియర్ గా ఉన్న సిద్ధరామయ్యను 2.5 సంవత్సరము, అట్లాగే తదుపరి 2.5 సంవత్సరం డీకే శివకుమార్ ని సీఎం గా నియమిస్తామని చెప్పి ఆ కాంగ్రెస్ అధిష్టానం ఆ సమయంలో డీకే శివకుమార్ ని బుద్ధిగించే ప్రయత్నం చేసి సిద్ధరామయ్య సీఎం పదవిని కట్టబెట్టింది. ఇప్పుడు 2.5 సంవత్సరం గడిచే సమయంలో డీకే శివకుమార్ కు సీఎం పదవి ఇవ్వాలని చెప్పి ఆయన
రానున్న ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నా కానీ డికే శివకుమార్ సీఎం గా ఉంటేనే సాధ్యమవుతుంది అని చెప్పి ఈ ప్రభుత్వం భారీ మెజార్టీతో గెలవడానికి కూడా డికే శివకుమారే ప్రధాన పాత్ర పోషించారని చెప్పి కూడా ఒక వర్గానికి డికే శివకుమార్ కి సంబంధించిన వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా పట్టుబడడంతో ఈ అంశం అనేది మళ్ళీ తెర మీదకి వచ్చింది. ప్రస్తుతం అయితే సిద్ధారామయ్య అయితే ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చారు. శంకరి రైట్ రిత్విక్, థ్యాంక్ యూ.